కాంగ్రెస్ హీన చరిత్ర, ఓట్ చోరీ గురించి మాట్లాడతారు, చిన్నగా మాట్లాడుతారు. ఈ ఓట్ చోరీ అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది కదా. దేశం మొత్తంలో సోషల్ మీడియాల నుంచే నేను తీసుకున్నా. పంచాయతీ ఏంది తెలుసా? అసలైన సిసలైన ఓట్ చోరీ ఎవరని ఉన్నారు అని అంటే గజ దొంగలు. ఓట్ చోరీకి గజ దొంగలు ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీయా కాదు. ఎందుకు అని అంటే వెనకటికి 15 12కి 12 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వస్తే అసలు కాంగ్రెస్ సభ్యత్వం ఉందా? మహాత్మా గాంధీ గారికి నేను అడుగుతున్నా. గాంధీజీకి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి కాంగ్రెస్ సభ్యత్వం ఉందా? కాంగ్రెస్ సభ్యత్వం ఉన్నాక ఆయన కాంగ్రెస్ నేను పార్టీని అని చెప్పి ఎప్పుడన్నా చెప్పుకున్నాడా? నిజంగానే ఆయనకు పార్టీ సభ్యత్వం ఉందా? ఫస్ట్ వీడికేం చర్చ రావాలా. ఆయన రికమెండ్ చేస్తే మన పూలువాలా చాచా జైసా ఆప్నే బోలా వైసీ మేరీ ఇచ్చా హై బాపు అని చెప్పిండు. ఈయన బాపు అయిపోయాడు కాబట్టి ఆయన చాచా కావాలన్న కోరికతోని ఆయన చాచా అయిపోయాడు. ఇప్పుడు బర్త్డే వస్తుంది ఇక, అందుకనే డిస్కస్ చేయాలి ఇవన్నీ. అయితే హైలైట్ ఏందనంటే 12 out of 15 members హ్యావ్ ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన ఎవరైనారండి? మన పూలువాలా చాచా నెహ్రూ. అయితే నేను ఇలా ఫస్ట్ క్వశ్చన్ నాది ఏందనంటే కాంగ్రెస్ పార్టీతో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిది ఏం నాతా ఉండే, ఏం స్టోరీ ఉండే? బికాజ్ హీ వాజ్ అపొలిటికల్, హీ వాజ్ ఎ ఫాదర్ లైక్ ఫిగర్ ఫర్ ది నేషన్ కదా. ఫాదర్ లైక్ ఫిగర్ ఫర్ ది నేషన్ అని అన్నప్పుడు ఆబ్వియస్గా యూ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఎనీ పార్టీ కదా. సో అప్కా నాతా క్యా థా, అప్కా రిస్తా క్యా థా కాంగ్రెస్ పార్టీకి సాత్? చర్చ జరగాలనా వద్దా ఫ్రెండ్స్? అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా 2 పార్టీలు ఉండే, 2 ఫ్యాక్షన్స్ ఉండే. ఒకటేమో యాక్చువల్ కాంగ్రెస్ పార్టీ. సో వాట్ షుడ్ వి కాల్ యాజ్, దాన్ని ఏమని అనాలంటే మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్, ద యాక్చువల్ కాంగ్రెస్ ఆర్ ద నీట్ కాంగ్రెస్ ఆర్ ద దేశభక్త్ కాంగ్రెస్ అని అనాలి. అంటే వేరోళ్ళు దేశభక్తులు కాదు అని నేనేం అంటలేను, అది మీరు ఊహించుకుంటే మీకు వదిలిపెడతా. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఫ్యాక్షన్ ఒకటి, ఇంకొకటి నెహ్రూవియన్ సోషలిస్ట్ ఉంటుంది చూడు. మనం అందరితో కలవాలా, కలవాలా అని అంటే మళ్ళీ ఆ మీనింగ్ వేరే ఉంటుంది మీకు. నేను మళ్ళీ కలవాలా అని నార్మల్ దాకానే మాట్లాడుతున్నా. అనవసరంగా మీరు మీ బ్రెయిన్ తర్జన భర్జన చేసుకుని నా మీద టైం ఇన్వెస్ట్ చేయకుర్రి, వేస్ట్. సో కలవాలా అన్న టైంలో ఇక ఆయనకి ఏం వర్తిస్తుందో మీకేం అర్థమవుతుందో నేనైతే నార్మల్ కలవాలా అనే మాట్లాడుతున్నాను. సో ఈ నెహ్రూ సోషలిస్ట్ పార్టీ ఏదైతే ఉంటుంది కదా, ఈ ఫ్యాక్షన్ ఒకటి ఉండే. అయితే పురుషోత్తమ్ దాస్ టండన్ అని చెప్పి ఒక మంచి దేశభక్తుడు ఉండే, కాంగ్రెస్ పార్టీ కట్టర్ కార్యకర్త ఉండే. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చెప్పారనంటే ఈయనని మనము అధ్యక్షుడిని చేద్దాం ఇక అని చెప్తే లే పురుషోత్తమ్ దాస్ టండన్ ఎట్లా చేస్తారు? కిర్పాల్ని అని ఒక కిర్ప్లాని జేబీ కిర్ప్లాని అని ఒక ఆయన ఉండే. ఆయన నెహ్రూ ఐడియాలజీగా నెహ్రూ సంఖ కింద వాస వచ్చిన వాసన ఏడొచ్చింది, లేదు సువాసన ఇది అని చెప్పే సైకోపాంటిక్ నేత అనమాట. రాజగోపాల్చారి గారికి ఎప్పుడైతే చెప్తే ఓటింగ్ జరిగినాక కూడా నిజంగా చెప్పాలనంటే పురుషోత్తమ్ దాస్ టండన్ గారు 1300 ఓట్లతో గెలిచిండ్రు. అప్పుడు నెహ్రూ ఏమని అన్నాడు తెలుసా? అగర్ పురుషోత్తమ్ దాస్ టండన్ గారికి ఇట్లా గెలిస్తే నేను రాజీనామా చేసేస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన హీన చరిత్ర ఇల్లది. ఓటింగ్ పెట్టినప్పుడు ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు, అంతేనా కదా? అట్లా కూడా కాదు, ఓడిపోతే నేను రిజైన్ చేస్తా అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాను. గులాబ్ పువ్వు వాడిపోయిన గులాబ్ పువ్వు తీసి పెట్టుకోమలా గీదా నువ్వు చేసేది. అట్లా అయినా కానీ టండన్ గారికి 1300 ఓట్లు వచ్చినాయి, మనోడికి 1100 ఓట్లు వచ్చినాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మీకు సైలెంటే కనిపిస్తారు అన్ని సినిమాలలో, కాకపోతే ఆయన యాక్చువల్గా అడిగిండు రాజగోపాల్చారి గారికి, ఫిర్ ఆప్కా నెహ్రూ రిజైన్ కర్రా క్యా కరేగా క్యా? అరే పవర్ కోసం చచ్చిపోతారు మీరు, బిచ్చం బతుకులు మీవి కాంగ్రెస్ వాళ్ళయి. ఆనాటి చరిత్ర డిబేట్ వస్తారా చిత్రగుప్తు వేదికగా? లేదా నువ్వు చెప్పు, నేను వస్తా, ప్లేస్ చెప్పు, డిబేట్ చేద్దామా వీటి మీద? అడ్డమైన చరిత్ర అంతా బయటికి తీసుకొని వచ్చి దఫనాన్ చేసి మళ్ళా పెద్ద మాటలు మాట్లాడతారు. పెద్ద పవర్ బ్రోకర్లు మీరు, ఆనాటికే నీటి దాకా పవర్ బ్రోకర్లు. వాళ్ళ కుటుంబంకే ఉంటేనే ప్రధానమంత్రి, వేరోడు ఉండొద్దు. మస్లా ఇక్కడ వస్తుంది ముద్ద ఇగో ఇక్కడ వస్తుంది. వీళ్ళు హిస్టోరియన్లు కాదు, వీళ్ళు డిస్టోరియన్స్. వీళ్ళు చరిత్రకు చెదలు పట్టించిన చీడ పురుగులు. వీళ్ళు ఊసర వెల్లులకే ఊసర వెల్లులల్లా అగర్ ఎవరైనా జిల్లే ఇలా ఎవరైనా ఉన్నారు అని అంటే ఇగో ఇప్పుడు బతుకున్న కాంగ్రెస్ వాళ్ళు. చూడలేదా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరు నిన్న? పాకిస్తాన్ వాడు వచ్చి ముడి మీద కొట్టిపోయిందట. ఇలా ఆలోచన అందులో మంచోడైనా అడుగు పెట్టిండు అనుకో, ఓహో ఇట్లా ఆవాహయామి కథం పాకిస్తాన్ పిఆర్ ఏజెంట్లు. ఇల్లు బడే బాతే
प्रॉब्लम इंकोट ఏంది తెలుసా ఇంకో ఇలా దాంట్లో ఇక్కడ कांग्रेस पार्टीला बच्चे कभी बड़े नहीं होते अब मैं किस बच्चे के बारे में जिक्र कर रहा हूं वो परमेश्वर जानता है मेरा मन भी नहीं जानता बच्चे बड़े नहीं होते దీనికి thumbnail ఇదే పెట్టాలి పిల్లలు పెద్దగా గారు కాంగ్రెస్ పార్టీలో కా ఇది మీ చరిత్ర ఇప్పుడు అసలైన ఓట్ చోరీ ఎవరు రా భయ్ హైడ్రోజన్ బాంబ్ ఏమైంది రాహుల్ గాంధీ మీది హైడ్రోజన్ బాంబ్ ఏమైంది ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏదైతే ఉందో భారతదేశం మొత్తంలో 12 రాష్ట్రాలలో ఎలక్షన్ కమిషన్ ముంగడి తీసుకుపోయింది దీన్ని జయమాన్ చెప్పింది కేంద్ర సర్కారే కదా మళ్ళీ ఇన్ని రోజుల నుంచి ఎందుకు కాలే ఒకటి నాకు కమెంట్ పెట్టిండి ఏమని తెలుసా అరే ఇది ఎలక్షన్ కమిషన్ చేస్తుందిరా ఇది ఎలక్షన్ కమిషన్ చేస్తుంది అది కూడా నువ్వు మోడీకి క్రెడిట్ ఇస్తావురా అనంట అరే అవులాగా మీ అయ్య నేను ఎట్లా కన్నాడో నాకు అర్థం కాదు ఆ ఏ స్కూల్లో ఆయన మంచిగా పంపించుంటాడు మీ అయ్య అన్ని కాకపోతాడు చదవలే వాళ్ళ అయ్య పాపం అని అడిగేది ఉండే అరే నీకు చదువు సంధ్య లేదురా అని అంటే ఇది ఎట్లాంటి జాతి తెలుసా ఇది నానా నాకు చదువు లేదు కానీ సంధ్య లేదు మాత్రం మన అనకు నానా సంధ్య ఉన్నది మా క్లాస్లో గిసుంటే వీళ్ళు మాకు కమెంట్లు పెడతారు చూడు మాకు ఆడ ప్రాబ్లం వస్తుంది మాకు గాఢ ప్రాబ్లం వస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి మళ్ళీ ప్రధానమంత్రులు ఉన్నారు కదరా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఉన్నాయి కదరా మళ్ళీ ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా ఆహా లేదు ఒక పాపం సోదరి చాలా పొలైట్గా పెట్టిండ్రు అందుకే నేను చాలా పొలైట్గా మాట్లాడుతున్నా అన్న హిందువులకు ఏం చేసిరా నా బీజేపీలో అని అంటే చెలే ఒకటి గుర్తుపెట్టుకో ఇవాళ వక్ఫ్ బోర్డు ఉన్నదని మీకు తెలిసి వచ్చింది చూడు అది ఇవాళ ఈ ప్రభుత్వం వల్లనే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వల్ల నీకు ఏం నష్టం జరిగిందో అని చెప్పి తెలిసి వచ్చింది కూడా ఇగో ఈ ప్రభుత్వం వల్లనే ఆర్టికల్ 370 నీ దేశంలో ఉంటూనే 2 ప్రధానులు 2 జెండాలు 2 సంవిధానాలు అని చెప్పి మన శరీరాన్ని 2 భాగాలుగా విడగొట్టి నడిపిన చరిత్రను పరిచయం చేసింది కూడా ఇగో ఈ ప్రభుత్వమే చిన్న మాట మీకు చాలా చిన్నది ఉండొచ్చు బట్ అది నా ఆత్మ గౌరవం అది నా ఆత్మ బలం అది రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేపించింది అని అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న టైంలోనే జరిగింది ఆ తీర్పు కూడా చూడు రాముడు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడే తీర్పు రావాలని చెప్పి కోరుకున్నాడు అది కదా దీని మీద చర్చ జరుగుతుంది కదా ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ వైపు అడుగులు కూడా ఆ గిరీష్ పెట్టేయచ్చు కదా ఎందుకు అయితే లేదు ప్రభుత్వం అని అంటే నేను ఏమన్నా అంచెలంచెలుగా చేసుకుంటా రావాలా అంచెలంచెలుగా మీకు ఒకటి అర్థమవుతుందా ఫస్ట్ ఆర్టికల్ 370 తీసిండు దాని తర్వాత ఏమని అన్నాడు ఎన్ఆర్సీ అని అన్నాడు దాని తర్వాత 15th ఆగస్టుకేని ఆ జెండా ఎగిరేసినాక నా నరేంద్రుడు ఏదన్నా మాట్లాడిండంటే అది ఖచ్చితంగా గట్టిగా గడ్డపార దిగే విషయమే ఉంటుంది घुसपैठियों को क्या देश में रहना चाहिए क्या टैक्स पेयर का पैसा उनको देना चाहिए क्या అని అన్నాడు అని అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏమనుకున్నావు మళ్ళీ దాని తర్వాత అగ్రెసివ్ రావో జాన్ దేదింగే దేశ్కో అని చెప్పి మాట్లాడింది ఎవరండి అమిత్ షా ఏం చేసిండండి ఎవరైతే వికాస్ అనే పేర్ల కింద పెన్నులు వదిలేసి గన్నులు పట్టుకొని విప్లవం అనే పేరు మీద అంటే కడిగి పాడేసాడు ఇవాళ నక్సలిజాన్ని దేశంలోకి అంచెలంచెలుగా ఇలా నెక్సెస్ని తీసుకుంటూ వస్తున్నాడు అంచెలంచెలుగా నువ్వు యుద్ధానికి పోయేటప్పుడు నువ్వు ఏదైనా మ్యారథాన్ రేస్ పోవాలనంటే నిద్రలకైనా లేచిపోవు ఎవరు పోరట్లా దానికి ఒక ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది పాలిటిక్స్ అనేది రిలే రేస్ ఎట్లుంటుంది తెలుసా ఫ్రెండ్స్ నువ్వు ఉరుకుతావు నువ్వు స్పీడ్ ఉరుకుతా నా వెనుకొచ్చేటోడు కూడా ఇప్పుడు నేను నా ముంగటోడు ఫాస్ట్ ఉరికిండి అనుకుందాం కాదని అంటలేను బట్ ఆడు వచ్చినాక ఎప్పుడైతే కట్టే ఇస్తాడు చూడు లేదా అది ఇస్తాడు చూడు నాకు జెండానో కట్టెనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పొలిటికల్ జెండా అనేదో నేను కూడా రిలేటివ్ స్పీడ్లో ఉరకాలా నేను ఇట్లా నిలబడి ఇట్లా తీసుకొని ఉరుకుతాను వెనకకైనా పోతాడు ఆ స్పీడ్కి అందుకోవాలా మళ్ళీ మనం అందుకుంటున్నామా ఆ స్పీడ్ మనం అందుకుంటున్నామా అంటే 240 కాపినాం మనం ఇక మన తెలంగాణ బీజేపీ గురించి నేను మాట్లాడదలుచుకోలే నేను చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నా మన తెలంగాణ బీజేపీని సాక్షాత్తు పరమేశ్వరుడు ఆశీర్వాదం ఉన్నా మారదా నేను క్లియర్ కట్గా చెప్తున్నా ఇక నేను ఆ పెద్ద మనిషి నాన్న పాపం ఆ పెద్ద మనిషి నాన్న ఎందుకంటే 100 పనులు చేసిండు ఒక్క తప్ప అయిపోయింది కదరా నా కోసం రండారే మీకోసం జాన్ హాజీర్ మోదీజీ జాన్ హాజీర్ ఇన్ని చేసినోడివి నువ్వు మాకు మీకోసం మేము ఇక అలాని భరిస్తాం ఛీ అని చెప్పి భరించేసి కిల్బిల్ పాండేల్ వీళ్ళంతా ఒకటే మాట చెప్పాలంటే కిల్బిల్ పాండేల్ ఫ్రస్ట్రేషన్ వస్తున్నా కానీ మేము ఇక సరే మేమే కిల్బిల్ పాండేలం చలో పోడి ఓపిక పట్టుర్రి ఫ్రెండ్స్ ఓపిక పట్టుర్రి ప్రతి భారతీయుడిది ఈ దేశం అండ్ ప్రతి భారతీయుడు ఏదైతే భారతదేశాన్ని బాధ్యతగా ప్రేమిస్తాడో ఆడికి భరోసా ఖచ్చితంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీతో సెంట్రల్ బీజేపీతో భారత్ మాతాకి జై